Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Government in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaznagar, District Komarambeem, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part D, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం, పార్ట్ డి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ సిచ్యువేషన్ 1 when the house is let out throughout the previous year and computation of income from house property. Second one is standard deduction under section 24A of the Income Tax Act 1961. Third point is interest on loan under section 24A of the Income Tax Act 1961. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటవది సందర్భం 1, గత సంవత్సరం నందు గృహమును పూర్తి కాలంనకు అద్దెకిచ్చినప్పుడు గృహ ఆస్తి నుండి ఆదాయం లెక్కించుట. రెండవది సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపు. మూడవది సెక్షన్ 24B ప్రకారం అప్పుపై చెల్లించిన వడ్డీ. గత పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి పద్ధతిని మనం నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా స్థూల వార్షిక విలువను 2 పద్ధతుల ద్వారా లెక్కించి ఉన్నాం. అదేవిధంగా లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ నుండి మనము పురపాలక సంఘపు పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం నికర వార్షిక విలువ అంటారని కూడా కనుగొంటామని కూడా తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘపు పన్నులు తీసివేయగా వచ్చినటువంటి నికర వార్షిక విలువ నుండి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు బి ప్రకారం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం గృహ ఆస్తి నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గత క్లాస్ నందు గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో స్థూల వార్షిక విలువను కనుగొన్నాం. అదేవిధంగా నికర వార్షిక విలువను కూడా కనుగొనడం అనేది జరిగింది. ఈ ప్రస్తుత పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు నికర వార్షిక విలువ నుండి మనము సెక్షన్ 24A మరియు సెక్షన్ 24B ప్రకారం తగ్గింపులను తీసివేయవలసి ఉంటుంది. వాటి సెక్షన్ 24A గురించి మరియు సెక్షన్ 24B గురించి పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు మనం చర్చించబోతున్నాం. అదేవిధంగా గత క్లాస్ నందు గ్రాస్ యాన్యువల్ వాల్యూను కనుగొని ఉన్నాం. అదేవిధంగా గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుండి మున్సిపల్ ట్యాక్సెస్ తీసివేయగా వచ్చినటువంటి నెట్ యాన్యువల్ వాల్యూను తెలుసుకొని ఉన్నాం. ప్రస్తుత పార్ట్ డి క్లాస్ నందు డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A and B from the net annual value is equal to the income from house property. In this part D digital class, we need to learn about deductions under section 24A and B from the calculated or computed net annual value. Here, deduct under section 24A and 24B deductions from the
నెట్ యాన్యువల్ వాల్యూ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇక విషయానికి వచ్చినట్టయితే సందర్భం 1 నందు గత సంవత్సరం నందు గృహము పూర్తి కాలంనకు అద్దెకు ఇచ్చినప్పుడు, అంటే ఒక గృహమును కలిగి ఉన్నటువంటి యజమాని పూర్తి కాలంనకు అంటే సంవత్సర కాలంనకు లేదా 12 మాసముల కాలంనకు అద్దెకు ఇచ్చినప్పుడు మనం గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని మొదటి సందర్భం నందు లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం స్టెప్ 1 అదేవిధంగా స్టెప్ 2 నందు గత క్లాసు నందు స్థూల వార్షిక విలువను కనుగొనడం, అదేవిధంగా స్థూల వార్షిక విలువ నుండి మనము పురపాలక సంఘ పన్నులను తీసివేయడం, అదేవిధంగా నికర వార్షిక విలువను కనుగొనడం అనేది జరిగింది. ఇక స్టెప్ 3 నందు విషయానికి వచ్చినట్టయితే స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు లేదా స్థానిక సంస్థల పన్నులను తీసివేయవలెను. అంటే మనం కనుగొన్నటువంటి స్థూల వార్షిక విలువ నుండి మనము పురపాలక సంఘపు పన్నులకు అస్సెస్సీ చెల్లించినటువంటి పురపాలక సంఘపు పన్నులకు మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గృహం యొక్క యజమాని కానీ లేదా పన్ను చెల్లింపుదారుడు కానీ లేదా భావితమైనటువంటి యజమాని లేదా భావితమైనటువంటి అస్సెస్సీ కనుక ఆ గృహం యొక్క పురపాలక సంఘపు పన్నులు కనుక చెల్లించినట్లయితే మనం ఆ పురపాలక సంఘ పన్నులకు స్థూల వార్షిక విలువ నుండి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక పురపాలక సంఘ పన్నుల విషయానికి వచ్చినట్టయితే అందులో అస్సెస్సీ చెల్లించిన పన్నుల మొత్తంలను స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలెను. అంటే ఇక్కడ అస్సెస్సీ చెల్లించిన పన్నులను మొత్తంలను స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలెను. అంటే అస్సెస్సీ కాకుండా అస్సెస్సీ తరపున అద్దెకుండు వ్యక్తి కనుక పురపాలక సంఘ పన్నులను చెల్లించినట్లయితే మా చెల్లించినటువంటి పన్ను మొత్తాలకు మనం తగ్గింపుగా ఇచ్చినకు అవకాశము లేదు. అదేవిధంగా కేవలం గృహం యొక్క యజమాని లేదా భావిత యజమాని లేదా పన్ను చెల్లింపు బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రమే ఆ పురపాలక సంఘ పన్నులను చెల్లించినప్పుడు మనము తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటి అంశం, ఫస్ట్ పాయింట్, పురపాలక సంఘ పన్ను బాకీ ఉండి లేదా చెల్లించనిచో స్థూల వార్షిక విలువ నుండి తీసివేయకూడదు. దీని అర్థం యజమాని కానీ లేదా భావిత యజమాని కానీ భావిత అస్సెస్సీ కానీ గనక పురపాలక సంఘ పన్నులు చెల్లించకుండా పురపాలక సంఘానికి గనక బాకీ ఉన్న ఎడల అట్టి బాకీ ఉన్నటువంటి మొత్తాలకు చెల్లించినటువంటి మొత్తాలకు లేదా చెల్లించవలసినటువంటి మొత్తాలకు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనం స్థూల వార్షిక విలువ నుండి తీసివేయకూడదు, తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే దీని అర్థం వాస్తవంగా చెల్లించినటువంటి పురపాలక సంఘపు పన్నులకు మాత్రమే తగ్గింపిస్తాం. ఆ పురపాలక సంఘ పన్నులు వాస్తవంగా చెల్లించినవి కూడా యజమాని చెల్లించినప్పుడు మాత్రమే మనం తగ్గింపిస్తాం. అదేవిధంగా అద్దెకుండు వ్యక్తి చెల్లించినప్పుడు తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇక రెండవ అంశానికి వచ్చినట్టయితే పురపాలక సంఘ పన్నుల బాకీలను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధిత గత సంవత్సరంలో చెల్లించిన ఈ మొత్తంను స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవాలి. పురపాలక సంఘపు పన్నుల బాకీలను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధిత గత సంవత్సరంలో చెల్లించిన ఈ మొత్తంను స్థూల వార్షిక విలువ నుండి తీసివేయాలి. దీని అర్థం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21లకు అస్సెస్సీ గనక లేదా గృహ యజమాని గనక గత సంవత్సరమైనటువంటి 2019-20 నందు గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని ఆర్జించుచు ఆ 2019-20 సంవత్సరం నందు 2019-20 కంటే ముందున్నటువంటి సంవత్సరాల చెల్లించవలసినటువంటి పన్నులను గనుక పురపాలక సంఘ పన్నులను గనుక 2019-20 సంవత్సరం చెల్లించిన ఎడల అట్టి మూడింపునకు కూడా మనము స్థూల వార్షిక విలువ నుండి తీసివేయటకు అవకాశం కలదు, తగ్గింపించుటకు అవకాశము కలదు. అదేవిధంగా మూడవ అంశం, అద్దెకుండు వ్యక్తి పురపాలక సంఘ పన్నులను చెల్లించి స్థూల వార్షిక విలువ నుండి
తీసివేయకూడదు. అద్దెకుండు వ్యక్తి పురపాలక సంఘ పన్నులు చెల్లించినట్లయితే మనం స్థూల వార్షిక విలువ నుండి తీసివేయకూడదు. విద్యార్థుల ముఖ్య గమనిక, గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో పురపాలక సంఘ పన్నులను కేవలం యజమాని చెల్లించినప్పుడు మాత్రమే, లేదా పన్ను బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి, లేదా అస్సెస్సి, లేదా భావితమైనటువంటి అస్సెస్సి చెల్లించినప్పుడు మాత్రమే మనము స్థూల వార్షిక విలువ నుండి తగ్గింపులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ అద్దెకు ఉండేటువంటి వ్యక్తి కనుక చెల్లించినట్లయితే మనం తగ్గింపుగా ఇవ్వకూడదు, ఇచ్చుటకు అవకాశము లేదు. ఇక స్టెప్ 4 నందు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు బి ప్రకారం గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము నికర వార్షిక విలువ నుండి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అందులో స్టెప్ 4 నందు సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు అందరి అస్సెస్సీలకు తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా సెక్షన్ బి ప్రకారం గృహ నిర్మాణం కోసం కానీ, గృహ మరమ్మతుల కోసం కానీ, గృహ నవీకరణ కోసం కానీ, లేదా గృహమును కొనుగోలు చేయటకు కానీ అప్పును కనుక తీసుకున్నట్టయితే అసలు మొత్తం కాదు, కేవలం వడ్డీకి మాత్రమే మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా సిచ్యువేషన్ 1, when the house is let out throughout the previous year. Step 3, deduct municipal taxes or local taxes from gross annual value. According to the step 3, municipal taxes actual amount paid by the assessee is to be deducted from gross annual value. Here, municipal taxes paid by the assessee, paid by the deemed to be assessee, and who is responsible for pay tax is to be deducted from gross annual value. Here, actual amount paid by the assessee to be deducted from the gross annual value. If tenant paid by the municipal taxes is not to be deducted from gross annual value. So, subpoint 1, if municipal taxes are due but not paid is not to be deducted from gross annual value. Here, actual amount paid by the assessee to be allowed as deduction from gross annual value. Payable amount or any due as municipal taxes will not be allowed as deduction from gross annual value. Second point, areas of municipal taxes paid in the relevant previous year to the current assessment year is to be deducted from gross annual value. Any previous amounts of municipal taxes paid in the relevant previous year for the current assessment year to be allowed as deduction and deductible from gross annual value. Step 4, third point, municipal taxes paid by the tenant is not to be deducted from gross annual value. Here, municipal taxes paid by the tenant, if any amounts as municipal taxes, is not to be deducted from gross annual value. Here, municipal taxes actual amount paid by the assessee is to be deducted from the gross annual value. If municipal taxes paid by the tenant is not to be deducted from gross annual value. Step 4, allowing the deductions under section 24A and 24B. Here, while computing income from house property, we need to give deductions from net annual value according to the Income Tax Act 1961, section 24A, standard deduction, and
24B, interest on loan taken for construction of house, repair of house, renovation of house, purchase of house, etc. allowed as deduction from net annual value. As per the Income Tax Act 1961, Section 24A, standard deduction, and 24B, interest on loan taken for construction or repairs or etc. Those are allowed from the net annual value. ఇక స్టెప్ 4 ప్రకారం ఒకటవది ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపు. సెక్షన్ 24A ప్రకారం గృహమును అద్దెకిచ్చుట ద్వారా ఆదాయము పొందిన ప్రతి అసెస్సీకి విధిగా ఈ తగ్గింపు ఇవ్వవలెను. సెక్షన్ 24A వాస్తవంగా చెల్లించిన ఖర్చులను పరిగణించకూడదు. ఈ తగ్గింపు నికర వార్షిక విలువపై స్థిరమైన రేటు 30% చొప్పున తగ్గింపుగా ఇవ్వబడును. ఇక ప్రామాణిక తగ్గింపు ఇజ్ ఈక్వల్ నికర వార్షిక విలువ మల్టిప్లై విత్ 30 డివైడెడ్ బై 100. అంటే ఇక్కడ గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అసెస్సీకి తప్పనిసరిగా ఇచ్చే అటువంటి తగ్గింపునే మనము ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం యజమాని గనుక గృహాన్ని అద్దెకియడం ద్వారా గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని ఆర్జించిన ప్రతి అసెస్సీకి తప్పనిసరిగా విధిగా స్థిరమైన రేటు 30% చొప్పున లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద 30% చొప్పున మనం ఈ తగ్గింపు అందరు అసెస్సీలకు తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా గృహం యొక్క యజమాని ఆ గృహంపై చెల్లించినటువంటి ఖర్చులకు పరిగణలోనికి తీసుకొనవలసినటువంటి అవసరం లేదు. అంటే యజమాని ఏ ఖర్చులు చెల్లించినప్పటికీ కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా యజమాని ఖర్చులు చెల్లించినప్పటికీ చెల్లించనప్పటికీ కూడా వాటిని మనం పరిగణలోకి తీసుకోకుండా స్థిరమైన రేటు చొప్పున 30% చొప్పున మనము లెక్కించిన నికర వార్షిక విలువ మీద లెక్కించవలసి ఉంటుంది. నికర వార్షిక విలువ అంటే మళ్ళీ స్థూల వార్షిక విలువ నుండి అసెస్సీ చెల్లించిన యజమాని చెల్లించిన పురపాలక సంఘపు పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం నికర వార్షిక విలువ అంటాం. ఆ నికర వార్షిక విలువ మీద మనము 30% లెక్కించగా వచ్చినటువంటి మొత్తమే ప్రామాణిక తగ్గింపు. ఆ ప్రామాణిక తగ్గింపును ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం మనము నికర వార్షిక విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక నికర వార్షిక విలువ 0 అయినా లేదా మైనస్లో అంటే రుణాత్మకంలో ఉన్నచో ఈ తగ్గింపు ఇవ్వబడదు. అంటే గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో నికర వార్షిక విలువ కనుక 0 అయినట్టయితే అంటే ఆదాయం లేనట్టయితే, అదేవిధంగా లేదా రుణాత్మకంగా ఉన్నచో అట్టి సందర్భంలో మనము నికర వార్షిక విలువ మీద ప్రామాణిక తగ్గింపు లెక్కించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా తగ్గింపు ఇవ్వం. నికర వార్షిక విలువ 0 అయినా లేదా రుణాత్మకంలో ఉన్నచో ఈ తగ్గింపు అనేది ఇవ్వబడదు. Standard deduction under section 24A of the Income Tax Act 1961. Here, standard deduction or statutory deduction under section 24A. This is a compulsory deduction to every assessee who is having income from house let out. Actual expenditure incurred will not be considered, will not be taken into account. The deduction is given at a flat rate of 30% on net annual value. Here, standard deduction is equal net annual value multiply with
30 divided by 100 is equal to the standard deduction. Here computed net annual value multiply with 30 divided by 100 is equal standard deduction 30% of NAV. Here gross annual value minus or less municipal taxes is equal to net annual value. Net annual value multiply with 30 divided by 100 is equal to the standard deduction flat rate 30%. అంటే we need to calculate the 30% of flat rate on the computed or calculated net annual value is equal to the standard deduction. అంటే స్థూల వార్షిక విలువ నుండి మనము పురపాలక సంఘ పన్నులను తీసివేసిన తదుపరి వచ్చేటువంటి నికర వార్షిక విలువ నెట్ యాన్యువల్ వాల్యూ మీద we need to calculate the 30% of net annual value. Note, when the net annual value is nil or in negative, standard deduction is not allowed as deduction. While computing income from house property, when the net annual value is nil or in negative, the standard deduction is not allowed as deduction. This is the important note. When the net annual value is nil or in negative, standard deduction will not be allowed as deductions from while computing income from house property. ఇక నికర వార్షిక విలువ నుండి ఇచ్చేటువంటి రెండవ తగ్గింపు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం నికర వార్షిక విలువ నుండి మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా ఫస్ట్ పాయింట్, అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం గృహం కొనుగోలు లేదా నిర్మాణము లేదా మరమ్మతులకు లేదా నవీనీకరణకు తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీకి తగ్గింపుగా ఇవ్వాలి. అంటే యజమాని కనుక గృహాన్ని కొనుగోలు చేయటకైనా కానీ లేదా మరమ్మతులకు కానీ లేదా భవనాన్ని లేదా ఇంటిని నూతనంగా మార్చడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి కానీ లేదా గృహాన్ని నిర్మించడం కోసం కానీ లేదా గృహాన్ని నూతనంగా చేయడం కోసం తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి తగ్గింపుగా ఇవ్వబడిన అది ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం. అంటే ఇక్కడ కేవలం గృహం కొనుగోలు లేదా నిర్మాణము లేదా మరమ్మతులకు లేదా నవీనీకరణకు తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీకి మాత్రమే తగ్గింపిస్తాం, అసలు మొత్తానికి కాదు. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం, గృహ కొనుగోలు లేదా నిర్మాణం లేదా మరమ్మతులకు లేదా నవీనీకరణకు తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీకి తగ్గింపు ఇవ్వబడును, అసలు మొత్తానికి తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా రెండవది, భారతదేశంలో వడ్డీని చెల్లించినప్పుడు వడ్డీ మొత్తం తగ్గింపుగా ఇవ్వబడును. వడ్డీని విదేశంలో చెల్లించినప్పుడు మూలంలో పన్ను తగ్గించినప్పుడు మాత్రమే వడ్డీకి తగ్గింపుగా ఇవ్వబడును. అంటే దీని అర్థం గృహ నిర్మాణం కోసం కానీ లేదా మరమ్మతులు లేదా నిర్మాణం లేదా నవీనీకరణ చేయడం కోసం కనుక గృహ కోసం అప్పు తీసుకున్నట్టయితే ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ భారతదేశంలో చెల్లించినప్పుడు మాత్రమే మనం తగ్గింపుగా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అస్సెస్సి విదేశంలో కనుక గృహ నిర్మాణం కోసం కానీ లేదా మరమ్మతుల కోసం కానీ లేదా నవీనీకరణ కోసం కానీ తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ విదేశంలో చెల్లించిన ఎడల ఆ చెల్లించినటువంటి వడ్డీ మూలంలో పన్ను తగ్గించినప్పుడు మాత్రమే వడ్డీకి తగ్గింపుగా ఇస్తాం. ఒకవేళ మూలంలో కనుక పన్నును తగ్గించినప్పుడు మనము తగ్గింపుగా ఇచ్చినకు అవకాశం లేదు. అదేవిధంగా మూడవది, చెల్లించిన వడ్డీ తగ్గింపుగా ఉండి వడ్డీని చెల్లించినప్పటికీ కూడా తగ్గింపు ఇవ్వబడును. అనగా సంబంధిత గత సంవత్సరంలో వడ్డీని చెల్లించినప్పటికీ కూడా వడ్డీ మొత్తం నాకు తగ్గింపుగా ఇవ్వబడును. అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గత సంవత్సరం అయినటువంటి 2019-20 సంవత్సరంలో గత సంవత్సరానికి ముందు గత సంవత్సరం అయినటువంటి సంవత్సరాల్లో చెల్లించినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ అప్పుపై వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి కూడా మనము సంబంధిత గత సంవత్సరంలో చెల్లించినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. ఇదే విధంగా విద్యార్థులు మూడో అంశం నందు చెల్లించిన వడ్డీ తగ్గింపుగా ఉండి వడ్డీని చెల్లించినప్పటికీ కూడా తగ్గింపు ఇవ్వబడును
అనగా సంబంధిత గత సంవత్సరంలో, అది అందులో తప్పుగా నమోదైంది, గత సంవత్సరంలో వడ్డీని చెల్లించినప్పటికీ కూడా వడ్డీ మొత్తం తగ్గింపుగా ఇవ్వబడును. ఇక 4వది, భవన నిర్మాణానికి ముందు లేదా కొనుగోలుకు ముందు గృహ నిర్మాణానికి అప్పు తీసుకున్నప్పుడు నిర్మాణం పూర్తికి ముందు కాలంలో చెల్లించిన వడ్డీ నిర్మాణం పూర్తి అయిన తదుపరి 5 సమాన వాయిదాల్లో తగ్గింపుగా ఇవ్వబడును. అంటే గృహ నిర్మాణం కోసం, గృహాన్ని నిర్మించడం కంటే ముందే తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ, అదేవిధంగా గృహ నిర్మాణం పూర్తి అయిన తదుపరి 5 సమాన వాయిదాలలో మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. భవన నిర్మాణానికి ముందు లేదా కొనుగోలుకు ముందు గృహ నిర్మాణానికి అప్పు తీసుకున్నప్పుడు నిర్మాణం పూర్తికి ముందు కాలంలో చెల్లించిన వడ్డీ నిర్మాణం పూర్తి అయిన తదుపరి 5 సమాన వాయిదాల్లో చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం గృహాన్ని నిర్మించడం కోసం కానీ కొనుగోలు చేయడం కోసం కానీ ముందుగానే అప్పు తీసుకున్నట్లయితే ఆ తీసుకున్నటువంటి అప్పు మొత్తానికి ఏకమొత్తంగా కాకుండా 5 సమాన వాయిదాలలో ఆ అప్పుపై చెల్లించిన వడ్డీకి మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. Second point, interest on loan under section 24 of the Income Tax Act 1961. First point, interest on loan taken to purchase or construction or repairs or renovation, reconstruction of the house is allowed as deduction. Second point, if the interest is paid in India, actual interest amount is allowed as deduction, and if the interest is paid outside India, tax is to be deducted at source, then only it can be allowed as deduction. If interest is paid in India, it will be allowed as deduction. In case of interest paid in outside India is allowed, tax is to be deducted source only. Third point is, interest on loan is allowed as deduction on due basis also. That is, even if interest is not paid during the previous year, interest for the previous year period can be claimed as deduction. And fourth point is, interest on loan taken to purchase or to acquire the property or to construct the house, interest paid for the period to purchase or completion of the construction will be allowed as deduction in 5 equal annual installments commencing from the previous year in which the house constructed is completed. Here that means, ఒకవేళ అస్సెస్సి గృహ నిర్మాణం లేదా కొనుగోలుకు ముందుగా తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి 5 సమాన వాయిదాల్లో తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 5వ అంశం, గృహ నిర్మాణం పూర్తయిన సంవత్సరంలో నిర్మాణం పూర్తయిన తేదీతో నిమిత్తం లేకుండా ఆ సంవత్సర కాలంలో వడ్డీ తగ్గింపుగా ఇవ్వబడుతుంది. అంటే గృహ నిర్మాణం కనుక పూర్తయిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం ఏ తేదీన పూర్తయినది అనేటువంటి తేదీతో సంబంధం లేకుండా గృహ నిర్మాణం పూర్తయిన సంవత్సరంలో మనము చెల్లించినటువంటి వడ్డీకి కాలంలో తగ్గింపుగా ఇవ్వవచ్చు. అదేవిధంగా 6వ పాయింట్, ముందుగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి తీసుకున్న అప్పుపై వడ్డీకి తగ్గింపుగా ఇవ్వవచ్చు. ఇందుకు గాను అస్సెస్సి తగిన సాక్ష్యాధారంతో ఆదాయ పన్ను అధికారిని సంతృప్తిపరచవచ్చు. అంటే దీని అర్థం, ముందుగా ఒక వ్యక్తి వద్ద అప్పు తీసుకొని ఆ ముందుగా తీసుకున్నటువంటి వ్యక్తికి అప్పు చెల్లించే క్రమంలో మరో వ్యక్తి వద్ద అప్పు కనుక తీసుకొని మరో వ్యక్తికి కనుక వడ్డీ చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి వడ్డీకి కూడా మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 7వది, వడ్డీపై వడ్డీ అనగా అపరాధ వడ్డీని తగ్గింపుగా ఇవ్వకూడదు. దీని అర్థం, వడ్డీని చెల్లించడం కోసం వడ్డీ మళ్ళీ అప్పు తీసుకుని ఆ అప్పుపై వడ్డీ చెల్లించినప్పుడు మనం తగ్గింపుగా ఇచ్చాం, దీన్ని అపరాధంగా భావిస్తాం కాబట్టి తగ్గింపుగా ఇచ్చే అవకాశం లేదు. 8వది, రుణములు లేదా అప్పును పొందుటకు చెల్లించిన దళాలి, బ్రోకరీ లేదా కమిషన్ మరియు ఇతర ఖర్చులు తగ్గింపుగా ఇవ్వకూడదు. అంటే రుణాన్ని పొందుట కోసం దళాలి ఖర్చులు, బ్రోకరేజ్ ఖర్చులే కావచ్చు, కమిషన్ ఖర్చులే కావచ్చు, మరే ఇతర ఖర్చులను కనుక చెల్లించినట్లయితే ఆ ఖర్చులకు మనం ఎటువంటి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. 5th పాయింట్ ఈస్, interest relating to the year of the completion of construction can be fully claimed as deduction. In that year, irrespective of the date of completion, will be allowed as deduction. If a new loan is taken to repay the original loan, interest paid on the new loan will be allowed as deduction. Assessee has to satisfy in this regard to assessing officer
with the facts. Seventh point is interest on interest, that is penalty interest is not allowed as deduction. The eighth one is brokerage or commission paid or expenses incurred to raise the loan are not allowed as deduction. Here, seventh point, interest on interest will be treated as the penalty. That's why not allowed as deduction. And brokerage, commission, and any other expenses incurred by the assessee, according to the eighth point, will not be allowed as deduction while computing income from house property. Thank you.